వీళ్ళిద్దరు నన్ను వదిలేసి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు మమ్మీ. నేను ఎప్పటికీ ఏం చూసావా? మల్టీలింగ్వల్ సోల్ నేను అలా రిపేర్ అవుతుంది స్కిన్ అని నా ఫీలింగ్. బట్ ఇట్ డిడ్ వర్క్ ఫర్ మీ. ఇప్పుడు బయటకు వెళ్ళి వీరవిహారం చేసేసి వస్తాం. మమ్మీ కింద నా బండికి పూజ చేయమంటే ఇవన్నీ వేసుకుంటా కూర్చుంది గైస్. సో మా మమ్మీ నాకు పీరియడ్స్ వచ్చిందని మా మమ్మీ నా బండిని ఓన్ చేసుకుని పూజ చేస్తుంది. మా మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. ఆగు నేను వస్తున్నా. ఆగు 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 ఆగు. అది పరిస్థితి. మా మమ్మీ నన్ను బిట్రే చేసి మరీ వెళ్ళిపోయింది గైస్. లిఫ్ట్ వచ్చేదాకా మనం మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. లెట్స్ గో. ఆదర్శ దంపతులు ఏం చేసినారు? ఇక్కడ ఇంత మంచి వాసన వస్తుంది ఎందుకు? అగరబత్తి తెచ్చినారా? దిస్ పర్సన్ నన్ను వదిలేసి వచ్చింది ఇందాక లిఫ్ట్లో. అదే నా బండేది. కీజ్ నువ్వు తీసుకు. మహానటులు మా ఇద్దరు మమ్మీ డాడీ. మనస్సాక్షి ఉందా మమ్మీ నీకు? నేను కావాలంటే సాక్ష్యం చెప్తాను. మనసు సాక్షికి ఎలా చెప్తాను నాకు అర్థం కాదు కదా. పెద్ద బండి మా తమ్ముడిది, పెద్దగా ఉంటాడు అందుకని పెద్ద బండి. నాది చిన్న బండి బయట ఉంది. ఇప్పుడు దీనికోసం కొట్టుకుంటారు చూడు వీళ్ళిద్దరు. ఎవరు పెడుతున్నారు కుంకుమ? ఆదర్శ దంపతులు. చూసావా? That's my mom and dad for you guys. మా మమ్మీ కూడా ఎన్ని బొట్లు పెడుతుందో. ఎన్ని పెట్టినా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు మమ్మీ. నేను ఎప్పటికీ ఏం చెప్పు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. మీకు చేశారు నాకు అర్థం. మీకు చేశారు నాకు అర్థం. వెనకాల దేర్ 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 వచ్చిన బ్లాగ్ ప్రతి బ్లాగ్లో అమ్మాయి రావాలన్నమాట. వీళ్ళిద్దరు నన్ను వదిలేసి వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా దీని మీద పెడతాడా? ఎప్పుడైనా ఎందుకు పెడతాడు? మన పడిపోయినా మనమే పెడతాం. ఇంకా పెడతానే ఉంది. బొట్ల కార్యక్రమం అవ్వలేదు. 2000 years later. చెయ్యండి జల్దీ. ఫస్ట్ వాడిదా కొన్ని వీళ్ళు రెండే తెచ్చినారు. అక్కడదే ఇక్కడ వాడాలంట. వాట్ ఇస్ దిస్ మిస్సెస్ భాగ్యరేఖ? ಅವನಕ್ಕ ನಿಮ್ಮಕೈ ಕೊಯ್ದಾಕ್ತೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರಕ್ಕೆ ತೆಂಗಿನಕಾಯಿ ಹೊಡೆದಾಕ್ತೀನಿ. If you have a doubt why my mom is speaking in a different language, మేము ఇంట్లో కన్నడ మాట్లాడతాం. మా మమ్మీతో కన్నడ ఈవిడ పరిగెడుతూ కొట్టుకుంటున్నారు. ఆదర్శ దంపతులు. మై మమ్మీ అండ్ డాడీ కొట్టుకుంటున్నారు. వై వి ఆర్ స్పీకింగ్ కన్నడ అంటే మా మమ్మీతో నేను కన్నడ మాట్లాడతాను, మా డాడీతో తెలుగు మాట్లాడతాను, మా జేజుతో అప్పుడప్పుడు హిందీ మాట్లాడతాను. షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ. సో దట్స్ ద కంటెక్స్ట్. మల్టీలింగ్వల్ సోల్ నేను. ఇదిగో వచ్చింది మళ్ళీ పగలేదు గాయస్. మెల్లగా స్వల్ప నిద్రపోయాలా? ఆటోన భయన దాన్ని కూడా కొట్టుకుంటా.
ఆదర్శ దంపతులు వేసేస్తుంది డోర్ నేను రాకముందే. మై మమ్మీ చూడు ఇక్కడ చూడు వాళ్ళ ఫేస్ చూడు. నేను మా మమ్మీ ఒక తిరుగుదామా లేము. ఆ అమ్మాయి ఎవరు, నేనెవరు? ఇక్కడే పక్కన పరిచయం అయింది నాకు. వి బోత్ ఆర్ అబండెంట్ పీపుల్. పీరియడ్స్ వచ్చాయని మమ్మల్ని అందరు అబండెంట్ చేశారు. సో వీఆర్ టచింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు బయటకు వెళ్ళి వీరవిహారం చేసేసి వస్తాం. మై మామ్ వెన్ డాక్టర్ టెల్స్ హర్ ఎక్కువ పనులు చేద్దామా అని ఇట్లా స్టూల్ లెక్క ఇట్లా పనులు చేస్తుంటారు ఎవ్రీ మామ్. ఇవాళ 1st October హిస్ బర్త్డే. ఈజ్ మై దాదా, మై డాడీస్ డాడీ. దానికి మా మమ్మీ అన్ని క్లీన్ చేస్తుంది. మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం బయటికి. ఏం షాపింగ్ చెప్పవా? రబ్బర్ బ్యాండ్. ఎవరికి వెళ్ళిందిరో? వి గోయింగ్ టు షాపింగ్ టు బై టు బై రబ్బర్ బ్యాండ్, బ్యాంగిల్స్, ఇంకా కొన్ని అవసరమైన పదార్థాలు. అండ్ వి విల్ ఈట్ పానీపూరి ఆల్సో ఇన్ బిట్. మీరు డిస్టర్బ్ చేశాడు మమ్మల్ని మధ్యలో, నా వ్లాగ్ని డిస్టర్బ్ చేశాడు. Okay, guys, we will see you in the... నో వన్ ఎవరు ఒక్కర్లే మమ్మల్ని మేము హట్ చేసుకున్నాం. ఇట్లా ఐ థింక్ ప్లానెట్ మొత్తంలో నేను ఒక్కదాన్ని. ఐ విల్ నాట్ బి షాక్డ్ ఇఫ్ షీ గెట్స్ హర్ట్. లెట్స్ గో. సో ఈ రోజుకి ఐఎమ్ ద కెమెరామ్యాన్ గైస్ అండ్ దిస్ గర్ల్ ఇస్ మేము డ్రైవింగ్. ఇందాక ఒక డైలాగ్ వేసాం. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు తన్యకి, సో బయటకు వస్తే వైరస్కి వైరస్ వచ్చి యాంటీవైరస్ అయ్యి జబ్బులన్నీ పోతాయి. సో బేసికలీ వీఆర్ ద యాంటీవైరస్. వీఆర్ ఏమంటారు, ద వైరస్ క్యారీ చేసే బాడీస్. హ్యూమన్ బాడీస్ కాదు వైరస్ బాడీస్. హ్యూమన్ బాడీస్ కాదు వైరస్ బాడీస్. ఎవరు రారా మన దగ్గరికి. ఇప్పటికే నీ గొంతు నా గొంతుతో సగం మంది రారు. నువ్వు యాంటీవైరస్ వైరస్ అంటే సచ్చినా రారు. హెల్మెట్ ఎందుకు వేసుకోలేదండి, డ్రైవింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి కదా. ఓకే ఓకే, వీ అండర్స్టాండ్. మేము పక్క వీధికి వచ్చాం జస్ట్ అంతే. మీరు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వడాలి అలాంటివి ఏం చేయకండి. ఓకే, ఇదాక జోక్ గుర్తొచ్చి జోక్ వేసాం అంతే. రికార్డ్ ఇట్. అంతే. మేడం మై లవ్ పానీపూరి. పానీపూరి భయ్య మళ్ళీ చెప్పు కొంచెం గట్టిగా. వినిపించండి. మళ్ళీ చెప్పు. వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా సో ర్యాపిడ్ ఫైర్ విత్ హుషార్. పానీపూరి దగ్గర తాంజువాల్నెస్ క్లిప్ పెరిగిపోయింది. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ తాంజువాల్నెస్? మా అక్క డెబ్యూ ఏమో హెయిర్ కట్ చేసి ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా అన్నారు. నూనె జుట్టుతో డెబ్యూ చేపిస్తున్నావు. నాకు సిగ్గుండాలి. ఒకసారి వదులు. నేను వదిలేదు. ఇప్పుడే నాకు సడన్గా స్కిన్ కేర్ చేసుకోవాలనిపిస్తుంది. దెన్ ఐ పుట్ దిస్ సున్నిపిండి అండ్ దెన్ ఐ పుట్ షీట్ మాస్క్. యాక్చువల్లీ దాని ప్రాసెస్ ఏంటంటే సున్నిపిండిలో ఏమేస్తారు, ఆరెంజ్ సున్నిపిండిలో ఏమేస్తారంటే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, మేము కమలకాయలు అంటాం. కమలకాయ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసి పెసరపప్పు, రైస్, దాని క్వాంటిటీ డీటెయిల్స్ అది పుట్టడం ఆన్ ద స్క్రీన్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అదన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి, పట్టించి దాన్ని పుట్ ఇట్ విత్ పెరుగు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఇలా పేస్ట్లో అయిన తర్వాత మొహానికి పెట్టుకోవాలి. నేను పెట్టేసుకున్నాను, ఇంకొంచెం మిగిలింది, రేపు మళ్ళీ పెట్టుకుంటాను. టుమారో దసరా సో అగైన్ ఐల్ పుట్. ఇప్పటికీ నైట్ నేను ఇది వేసుకునే ముందు ఖచ్చితంగా అది పెట్టుకుని ఇది పెట్టుకుంటాను అనమాట. అంటే వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి ఐ కీప్ డూయింగ్ దిస్. అది పెట్టుకున్న తర్వాత అది బాగా డ్రై అయిపోయిన తర్వాత స్క్రబ్ లాగా పనిచేస్తుంది. మంచిగా స్క్రబ్. బాగా పింపుల్స్ ఉండి బాగా ఇలా ఉన్నప్పుడు చేయకండి.
కొంచెం లెస్ ఇది ఉన్నప్పుడు, బికాస్ స్క్రబ్ చేయడం ఈజ్ నాట్ గుడ్ వెన్ యూ హ్యావ్ పింపుల్స్ అండ్ ఆల్. ఊరికే జస్ట్ వాష్ చేసుకోవచ్చు కూడా. ఇట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్. దట్స్ ఇండిపెండెంట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకొని, నాకు కొంచెం ఆయిలీ అనిపిస్తుంది కాబట్టి కొంచెం సబ్బు పెట్టి క్లీన్ చేసుకుంటా. ఫేస్ వాష్లు అవన్నీ వాడను, పియర్ సోప్ వాడతా బికాజ్ మై స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. డాక్టర్ టోల్ మీ నోరు మూసుకొని పిచ్చి ఏచా లేకుండా ఇవి వాడు అని చెప్పి. సో ఐ యూస్ దాట్. అండ్ దెన్ వచ్చి అది పుట్ దిస్ జస్ట్ అది చేసిన తర్వాత ఇది పెట్టేసి, ఇది మొత్తం కొంచెం బాగా పీల్చుకున్న తర్వాత స్కిన్లోకి ఇది జస్ట్ తీసి ఐ స్లీప్ నైట్. అలా రిపేర్ అవుతుంది స్కిన్ అని నా ఫీలింగ్. బట్ ఇట్ డిడ్ వర్క్ ఫర్ మీ. సో if you're interested in the skincare and all that, you can just follow this routine. అండ్ ఇంకొక విషయం, ఏ షీట్ మాస్క్ వాడుతున్నారు అంటే ఏది పడితే అది వాడుతుంటా బేస్డ్ ఆన్ ద డిస్క్రిప్షన్. ప్రస్తుతానికి అయితే తెచ్చుకున్నా స్నేల్ ఫేషియల్ షీట్ మాస్క్, కొరియన్ మాస్క్ సంథింగ్ 1+1 ఆఫర్లో ఏది ఉంటే అది తెచ్చుకుంటాను నేను. ఇప్పుడే ఈ మాస్క్ తీసేసాను. దానికి నేను పెట్టుకున్న దాంట్లో కొంచెం పసుపు ఉంటే అది దీనికి అంటేసింది. దట్స్ హౌ మై ఫేస్ లుక్స్. ఇట్లా పడుకుంటా బొట్టు పెట్టుకోండి. దట్స్ ఆల్. విల్ సీ టుమారో. గ్లో అవ్వాలి కదా.